హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం కన్యా రాశి వారిని ఈ 2025వ సంవత్సరం నవంబర్ నెలలో కదిలించే ఒక ప్రత్యేకమైన పరిస్థితి గురించి. జీవిత భాగస్వామి అంటే మన మనస్సుకు అర్ధభాగం కదా. కాని ఈ నవంబర్ నెలలో ఆ అర్ధభాగం వల్లే ఒక ఊహకందని పరిస్థితి మీ యొక్క జీవితంలో తలెత్తబోతోంది. ఏమిటా పరిస్థితి? అది ఎందుకు వస్తుంది? దానివల్ల ఏం జరుగుతుంది? ముఖ్యంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలు మనం లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పరు. కాని వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని పట్టుదలతో సాధిస్తారు. 2025వ సంవత్సరం నవంబర్ నెలలో బుధుడు అంటే కన్యా రాశి యొక్క అధిపతి గ్రహం తులారాశి నుండి వృశ్చిక రాశికి సంచారం చేయబోతున్నాడు. ఇది కన్యా రాశి వారికి సంబంధాలు, భావోద్వేగాలు, దాంపత్య జీవితంపై గట్టి ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు వృశ్చికంలోకి ప్రవేశించినప్పుడు అతను మానసిక ఒత్తిడి, రహస్యత, అనుమానం వంటి గుణాలను కలిగి ఉంటాడు. అందుకే ఈ నెలలో మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంటుంది. చంద్రుడు మరియు శుక్రుడు కూడా ఈ నెలలో అనేక మార్లు మీ సప్తమ స్థానాన్ని ప్రభావితం చేస్తారు. దాంతో ప్రేమ, నమ్మకం, భావోద్వేగం అన్నీ ఒకే సమయంలో మిక్స్ అవుతాయి. కాని అర్థం కాకుండా మారిపోతాయి. ఈ పరిస్థితి ఊహకందని పరిస్థితి అని చెప్పబడుతుంది. ఎందుకంటే మీరు ఊహించని దిశలో మీ యొక్క జీవిత భాగస్వామి ప్రవర్తించవచ్చు. ఈ నవంబర్ నెల మొదటి వారంలోనే కన్యా రాశివారు తమ జీవిత భాగస్వామి నుంచి ఒక చిన్న మాట, ఒక చిన్న చర్య లేదా ఒక చిన్న నిర్ణయం వల్ల గుండె లోతుల్లో గాయం అనిపించే స్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకి, మీరు ఏదో ఒక విషయం గురించి మీ యొక్క భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడతారు. కాని వారు అలా అర్థం చేసుకోకపోవచ్చు. ఒక చిన్న తప్పుడు అర్థం పెద్ద భావోద్వేగ దూరాన్ని కలిగించవచ్చు. మీ మనస్సు సున్నితంగా ఉంటుంది. కాని ఈ నెలలో బుధుడు మరియు కుజుడు కలిసి ఉన్న కారణంగా మీరు మాటల ద్వారా గాయపడవచ్చు. అలాగే మాటలతో ఇతరులను గాయపరిచే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఈ నవంబర్ నెలలో కన్యా రాశివారు మాటలకు ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. ఈ సూత్రాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. అయితే చాలా మందికి అనుమానం ఉంటుంది, ఆ ఊహకందని పరిస్థితి ఏంటి అని. ఈ నెల మధ్యభాగంలో అంటే నవంబర్ 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మీ యొక్క జీవిత భాగస్వామి ఒక అనూహ్య నిర్ణయం తీసుకోవచ్చు. అది కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారం లేదా సంబంధం యొక్క లోతుకు సంబంధించిందైనా కావచ్చు. ఉదాహరణకి, మీకు తెలియకుండా వారు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవటం లేదా గతంలో జరిగిన ఒక విషయాన్ని మళ్లీ ప్రస్తావించటం వంటివి జరగవచ్చు. దాంతో మీరు ఆలోచనల్లో, భావోద్వేగాల్లో కదిలిపోవటం తప్పదు. ఈ నెలలో కన్యా రాశి వారికి అనుమానం అనే భావన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది రాహు ప్రభావం వల్ల. కాని గుర్తుంచుకోండి, అనుమానం ఎప్పుడు కూడా సత్యానికి మార్గం చూపదు అని. అది మనసును చెదరగొడుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఈ నవంబర్ నెలలో శుక్రుడు మరియు కుజుడు ఒకే సమయంలో సప్తమ స్థానాన్ని స్పర్శిస్తారు. ఇది ప్రేమలో ప్యాషన్ని పెంచుతుంది, కాని ఈగోని కూడా తీసుకొస్తుంది. కన్యా రాశివారు ఈ సమయంలో తమ భాగస్వామిపై ఆధిపత్యం చూపే ప్రయత్నం చేయవచ్చు. అలాగే భాగస్వామి కూడా నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు అనే భావనతో మీకు దూరమవ్వవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య భావోద్వేగ భూకంపం లాంటి పరిస్థితిని సృష్టిస్తుంది. చిన్న మాటలు కూడా పెద్ద వాదనలకు దారితీస్తాయి. అందుకే ప్రతి సంభాషణను జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ నెలలో గురుడు మీ రాశి నుండి 9వ స్థానంలో ఉండటం వల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపడే అవకాశం ఉంది. మీరు ఈ పరిస్థితిని శాంతంగా ఎదుర్కోవాలంటే ప్రార్థన, ధ్యానం, మంత్రాలు మీకు అద్భుతమైన బలాన్నిస్తాయి. ప్రతి ఉదయం ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మనసులోని అశాంతిని తగ్గిస్తుంది, సంబంధాల్లో స్పష్టతను తీసుకుని వస్తుంది. అలాగే జీవిత భాగస్వామి వల్ల ఆర్థికంగా కూడా కొంత ఒత్తిడి రావచ్చు. వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ ఫైనాన్స్ మీద ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకి, ఊహించని ఖర్చు లేదా అనవసర పెట్టుబడి. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు
రెండుసార్లు ఆలోచించండి. అలాగే కుటుంబం, బంధువులు, అత్తామామలు లేదా పిల్లలతో కూడిన చర్చల్లో జీవిత భాగస్వామి పక్షం ఎక్కువగా తీసుకోవటం వల్ల మీరు బాధపడవచ్చు. కాని ఈ సమయంలో మీ నిశ్చలతే సమస్యను పరిష్కరిస్తుంది. ఆగండి, వాదించకండి, వినండి. ఈ 3 మాటలు మీకు నవంబర్ నెలలో శాంతిని ఇస్తాయి. జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య విషయాలు కూడా ఈ మాసంలో ఈ కన్యారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. మాటలు జాగ్రత్త. ఆవేశంలో చెప్పిన ఒక మాట సంబంధాన్ని దెబ్బతీస్తుంది. మాటలపై నియంత్రణ వహించండి. అలాగే అనుమానం అస్సలు వద్దు. భాగస్వామిపై చిన్న అనుమానం కూడా పెద్ద మంటగా మారవచ్చు. నిజం తెలిసిన తర్వాత మీకు పశ్చాత్తాపం రావచ్చు. అలాగే ప్రతి శుక్రవారం విష్ణు ఆలయం కాని లేదా దుర్గమ్మ ఆలయానికి వెళ్లి కాని దీపం వెలిగించండి. అలాగే పాత స్నేహితులు తిరిగి మీ యొక్క జీవితంలోకి రావచ్చు. వారిని సరిగ్గా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి వల్ల నిద్ర సమస్యలు, తలనొప్పులు రావచ్చు. పచ్చటి ఆహారం, తేలికపాటి నడక చేయండి. మంచి ఫలితాలను ఇస్తుంది. నవంబర్ చివరి నాటికి మీరు ఈ పరిస్థితి నుండి ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకుంటారు. ప్రేమ అనేది నమ్మకం మీద నిలుస్తుంది, ఆధిపత్యం మీద కాదు అనే ఒక గుణపాఠాన్ని మీరు నేర్చుకుంటారు. ఈ అనుభవం మీ యొక్క జీవిత భాగస్వామితో బంధాన్ని మరింతగా బలంగా చేస్తుంది. చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా పెద్ద బంధానికి కొత్త అర్థాన్నిస్తుంది. మీరు ఆత్మస్థైర్యంగా, సహనంతో వ్యవహరిస్తే నవంబర్ చివరికి పాత సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆరంభం మీ యొక్క జీవితంలో ఉంటుంది. జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి వస్తుంది అని జ్యోతిష్యం చెబుతున్నా ఆ పరిస్థితి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి మాత్రం కాదు, మీ ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేయటానికి వచ్చింది. ఈ నవంబర్ నెల కన్యారాశి వారికి పరీక్షల నెల అయినా కాని తదుపరి నెలల్లో మీరు మరింత బలమైన, ప్రశాంతమైన, ప్రేమతో నిండిన జీవితం వైపు అడుగులు వేస్తారు. కాబట్టి భయం వద్దు. ఈ నెలలో ఒక్క మాట గుర్తుంచుకోండి. శాంతి మీ యొక్క శక్తి, నమ్మకం మీ యొక్క ఆయుధం. ఈ మాటను గుర్తుంచుకోండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. దాంపత్య జీవితంలో ఊహకందని పరిణామం వస్తుంది, కాని పరిష్కారం సాధ్యమవుతుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే అనుకోని ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు ఉంటాయి. మాటల నియంత్రణ మీకు చాలా అవసరం. అనుమానాన్ని విడిచిపెట్టండి. అలాగే ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. శుక్రవారం దీపం వెలిగించండి. ఈ కన్యారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే కన్యారాశి వారు ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే 1-2 సార్లు ఆలోచించండి. ఆ పనిలో విజయం ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా కన్యారాశి వ్యక్తులు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం నవంబర్ నెలలో కన్యారాశి వారు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు, జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి ఏ విధంగా వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ అంశాల్లో మీరు జాగ్రత్త వహించాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.